అసలు అక్కడ పెట్టి తర్వాత వచ్చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని మన చిల్డ్రన్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ యొక్క గర్భఫలాలైన బిడ్డలు మీ యొక్క వాక్యాన్ని నేర్చుకుని నీ గురించి చెప్పడానికి వచ్చారు తండ్రి. వారు చెప్తున్నప్పుడు మీరు తోడుగా ఉండి నీ జ్ఞానంలో వారు పెరిగే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె మన ప్రవీణ్ అనే చెప్తాడు ఫస్ట్, తర్వాత మిగిలిన వాళ్ళందరూ. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏదైనా తోట. దేవుడు తూర్పున ఏదైనాలో వేసిన ఒక తోటే ఏదైనా తోట. ఏదైనా తోటలో చూపునకు రమ్యమైనయు ఆహారమునకు మంచిదైనయు ప్రతి వృక్షమును దేవుడైన యెహోవా మొలిపించెను. ఏదైనా తోటలో మధ్యలో జీవ వృక్షములను మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్షములను దేవుడైన యెహోవా మొలిపించెను. ఏదైనా తోటను తడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఏదైనా తోటను కాయటకును దానిని సేదపరిచినకు ఆదామును అందులో ఉంచెను. ఇది ప్రస్తుతం మనం పిలుస్తున్న టర్కీ ప్రదేశం. ఇది అందరూ తెలుసుకోవాలి. గ్రహాంతర జీవులు ఉన్నాయా? గణనకు నివాసయోగ్యమైనదిగా దేవుడు భూమిని చేశాడు. ఆదాము అవ్వను నిర్మించి భూమి మీద ఉంచాడు. ఆదాము అవ్వ నుండి మనందరం వచ్చాము. భూమి మీద మాత్రమే మంచి చెట్లు, మంచి నీరు, మంచి గాలి ఉన్నాయి. వేరే ఇతర గ్రహాల మీద మనుషులు ఉండరు. వేరే గ్రహాల మీద మనుషులు జీవించలేరు. ఇది ముఖ్యంగా అమెరికా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇతలు చెప్పి నువ్వు అక్కడ చెప్పేసి వెళ్తావు. అన్ని కాస్త కొంచెం చూసుకోవాలి. నీ పేరు నేను చెప్పిన నువ్వు చెప్తావు. చెప్పు మరి. నా పేరు పీటర్సన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు వేరే గ్రహాల మీద మనుషులున్నారా, జీవులు ఉన్నాయా? దేవుడు నరులకు నివాస స్థలముగా భూమిని చేశాడు. దేవుడు ఆదాము హవ్వలను చేశాడు, భూమి మీద ఉంచాడు. ఆదాము హవ్వ నుండి మనం వచ్చాము. వేరే గ్రహాల మీద మనుషులు లేరు. ఇది ముఖ్యంగా అమెరికా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. చెప్పు, వచ్చినంత వరకు చెప్పు. అన్నయ్య అందిస్తారు. చెప్పు, చూసి చెప్తావా? చూసుకోండి సార్. కానీ ఏదైనా వన్ గురించి ఒక 5 ప్రశ్నలు అడిగి చెప్పారు. ఎక్కడ ఉందనేది. ఏదైనా తోటలో ఏ వృక్షములు ఉంటాయి? మంచివి చెడ్డ మంచి చెడ్డలు ఇచ్చి వృక్షములు. ఇంకేం వృక్షం ఉంటుంది? జీవవృక్షం ఎక్కడ ఉంది? ఏదైనా తోట ఎవరు వేశారు? దేవుడు. ఏదైనా తోటలో ఎవరిని పెట్టాడు? ఆదాము. అవని ఎక్కడ పెట్టాడు? వెరీ గుడ్, వచ్చేసింది. నీకు వచ్చాయి. నా పేరు కాపారపు వల్లి దీపిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు
వేరే గ్రహాల మీద జీవరాశులు ఉన్నాయా? వేరే గ్రహాల మీద మొక్కలు లేవు. వేరే గ్రహాల మీద మంచినీరు లేదు. వేరే గ్రహాల మీద మంచి గాలి లేదు. కాబట్టి వేరే గ్రహాల మీద జీవరాశులు లేవు. అందరూ ఇది తెలుసుకోవాలి. రెండో పాట. ఏదైనా తోట ఈ ఈ దేవుడైన యెహోవా ఏదైనా తోటను వేశాడు. దేవుడు ఆదామును అవ్వను ఉంచాడు. ఈ తోటలో మధ్య భాగంలో మంచి చెడ్డను ఇచ్చే వృక్షమును ఉంచాడు. జీవవృక్షమును కూడా ఉంచాడు. ఇద్దరు ఎవరు వెళ్తారు? రవి ఫస్ట్ నువ్వు చెప్పే మీ ఇద్దరు స్పీకర్గా నీకు కూడా రాసిస్తానండి వచ్చే ఆదివారం నుంచి. ఫస్ట్ క్లాస్ స్కూల్కి వెళ్తున్నావుగా, నేర్చుకుందా వాళ్ళ మరి ఇంకా అయితే. నా పేరు చావా శ్రావ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఇతర గ్రహాలలో జీవులు ఉన్నాయా? నరులకు నివాసమైన దానిగా దేవుడు భూమిని చేశాడు. దేవుడు ఆదాము హవ్వలను చేసి భూమి మీద ఉంచాడు. ఆదాము హవ్వల నుండే మనమందరము వచ్చాము. ఇతర గ్రహాలలో మనుషులు జీవించలేరు. మంచి గాలి లేదు, మంచి నీరు లేదు. కాబట్టి ఇతర గ్రహాలలో మనుషులు జీవించలేరు. ఇది ముఖ్యంగా అమెరికాలోని శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. వచ్చినదంటే చెప్పు, వాళ్ళు చెప్పలా. సరే, ఏదైనా తోటని ఎవరు వేశారు? అది కాదు, ఇంకోటి ఏమైనా అది వారం చెప్పాలి పాట వచ్చేది చెప్తావా? ఏదైనా తోటని ఎవరు వేశారు? ఆన్ చేసుకో. ఏదైనా తోటలో మొక్కలు ఉంటాయా? ఏదైనా తోట మధ్యలో ఉన్న ఒక మొక్క గురించి చెప్పు. మంచి చెట్లనిచ్చే వృక్షఫలం. ఇంకోటి జీవవృక్షం కూడా ఏదైనా తోటలోనే ఉంది. ఆదాముని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? ఏదేమో తోటలో. ఎందుకు పెట్టాడు? దాన్ని కాయడానికి సేద్యపరచడానికి. వచ్చేది అవి మీ చెల్లి నేర్చుకున్నాను. రెండు నువ్వు లాస్ట్ చెప్పి పిల్లలు పేటెక్కిచ్చు. పైకి ఎక్కిచ్చు. రెండో పాట ఎలాంటి రోజు నేర్పిస్తారంటే సాయంత్రం కూడా క్లాస్ ఉంది చూసారా, ఆ టైంలో నేర్పిస్తే వీళ్ళు రెండు ఒకసారి చెప్పలేరు పిల్లలు. అలా అట్లా గట్టిగా కరెక్ట్గా చెప్పు. నువ్వు అంటారా పక్క నుంచో పక్కకి వెళ్ళిపోమ్మా. ఆదామే చెప్పు. చెప్పాలమ్మా, ఎవరు లేరు ఇక్కడ, మీ అక్కలేగా. చెప్పు, నువ్వు చెప్పు.
పక్క చెంగు నుంచి తీయబడిన వెళ్తా సాత్విక్ వచ్చాడు. కదా ఇద్దరు చిన్న తల్లి కూడా నేర్చుకున్నావా? రండి రండి, వాళ్ళ పండగే. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు గ్రహస్థ జీవులు ఉన్నాయా. నరులకు నివసాయోగ్యమైనది దేవుడు భూమిని చేశాడు. దేవుడు ఆదాముని హవ్వని తయారు చేసి భూమి మీద ఉంచాడు. ఆదాము హవ్వల నుండి మనందరం వచ్చాము. భూమి మీద మాత్రమే చెట్టులు, మంచి గాలి, మంచి నీరు ఉన్నాయి. ఇతర గ్రహాలలో మనుషులు జీవించలేరు. వేరే గ్రహాలలో మనుషులు లేరు. ఇది ముఖ్యంగా అమెరికాలోని శాస్త్రవేత్తలు తెలుసుకోవాలి. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు. అదేనా నేర్చుకుంది? దేవుడు తూర్పున ఏదైనా తోట వేశాడు. ఏదైనా తోట మధ్యలో జీవవృక్షాన్ని, మంచి చెడ్డలు తెలియనిచ్చే చెట్టును దేవుడు మొలిపించాడు. ఏదైనా తోట తడుపుటకు ఆదాముని దానిలో ఉంచెను. ఇది ప్రస్తుతం మనం పిలుస్తున్న టర్కీ ప్రాంతం అందరూ తెలుసుకోవాలి. ఒక పాఠమే చెప్తాను అనుకోండి, అయితే పాపం ఎలాగే ఇబ్బంది. ఒకటే చెప్పమను, దాని మీద ఎక్కించు. నా పేరు సాత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు వేరే గ్రహం. జీవులు ఉన్నాయా? వేరే గ్రహంలో జీవులు ఉన్నాయా. వేరే గ్రహంలో మొక్కలు లేవు. వేరే గ్రహంలో మంచి నీరు లేవు. వేరే గ్రహంలో మంచి గాలి లేదు. కాబట్టి ఇతర గ్రహాల్లోని జీవులు లేవు. ఇది అందరూ తెలుసుకోవాలి. నా పేరు సౌమ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం ఏమి నేర్చుకొచ్చుకున్నావు? బుక్ ఏమన్నా? ఇంట్లో ఉందా? ఓకే. వేరే గ్రహాలలో జీవులు. వేరే గ్రహాల్లో జీవులు
ఉన్నాయా? వేరే గ్రహంలో చెట్లు లేవు. వేరే గ్రహంలో మంచి నీరు లేదు. వేరే గ్రహంలో మంచి గాలి లేదు. కాబట్టి ఇతర గ్రహాల్లో జీవాలు లేవు. ఇది అందరూ తెలుసుకోవాలి. చెప్పేసిందిగా పాయింట్ వదిలేసింది. ఏదేని తోట తడుపునకు ఏదేని నుండి ఒక నది బయలుదేరి 4 శాఖలాయను. సర్లే మొత్తం అంట కలిపి చెప్పేసి. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు దేవుడు తూర్పున ఏదేని తోట వేశాడు. ఏదేని తోట మధ్యలో జీవవృక్షాన్ని మంచి చెడ్డల తెలుగునిచ్చే చెట్టును దేవుడు ములిపించెను. ఏదేని తోట తడుపునకు ఏదేని నుండి ఒక నది బయలుదేరి 4 శాఖలాయను. ఏదేని మనం తడుపుటకు సేదపరచుటకు ఆదాముని దానిలో ఉంచెను. ఇది ప్రస్తుతం టర్కీ ప్రాంతంలో ఉంది. టర్కీ ప్రాంతంలో ఉంది. ఇదందరూ తెలుసుకోవాలి. నువ్వు వచ్చి చెప్పించమ్మా. నువ్వు రా, నువ్వు వస్తే చెప్పు. దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు? సత్య చెప్తాడు అట్లాగే. సత్య చెప్పది సత్య చూడు. సత్య చెప్పాడు. మనం ఎక్కడ ఉన్నాం చెప్పవా బాబు? చెప్పు చెప్పవా? సరే వచ్చి పిల్లలు 2 పాఠాలు నేర్చుకోలేరండి? నేర్చుకుంటారా? మనం అలవాటు చేస్తే ఈజీగా నేర్చుకుంటారు. ఇంకా సింపుల్గా మీరు నేను రాసిందని ఇంకా 2-3 పాయింట్లు తగ్గించాలని రాసుకోవచ్చు మీరు. ఓకేనండి. మొన్నటి వరకు ఒకటి ఎందుకు ఇచ్చామంటే పరీక్ష జరుగుతుంది పిల్లలకని ఒకటి ఇచ్చాం. చిన్నవి 2 చిన్నవి 2. ఈ వారం 2 పాఠాలు ఏంటంటే మీకు ఈ వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు సెలవు. శుక్రవారం శివరాత్రి, శనివారం 2వ శనివారం, ఆదివారం మామూలు సెలవు. కాబట్టి మీ అందరం శుక్రవారం రోజు లేదా శనివారం రోజు 9ంటికి ఇక్కడికి రావాలి. మీకు సాంగ్స్ నేర్పిస్తాం. శుక్రవారం వస్తారా, శనివారం వస్తారా?
శుక్రవారం శుక్రవారం 9ంటికి స్కూల్ టైంకి మీరు టిఫిన్ చేసేసి ఇక్కడికి వచ్చేస్తే లంచ్ టైంకి ఇంటికి పంపించేస్తాం. ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆడుకోవచ్చు. కింద పోతున్నాయి. ఏ రోజు? ఈ వారంలో శుక్రవారం ఓన్లీ సాంగ్స్ మాత్రం నేర్పిస్తాం. మరి ఈ వారం 2 పాఠాలు ఏంటంటే ఏవి అద్భుతాలు. మొదటి పాఠం ఏంటి? ఏవి అద్భుతాలు. 7 వండర్స్ అని మనకి తాజ్మహల్, పిరమిడ్లు, చైనా వాల్, ఈఫిల్ టవర్, ఇలా మొదలైనవి 7 ఉంటాయి. కొన్ని ఏమో ప్రపంచ వింతలు ఉన్నాయి, కొన్ని ఏమో దేశానికి సంబంధించిన వింతలు ఉన్నాయి. రకరకాలుగా మళ్ళీ ఇప్పటికప్పుడు వింతలు మారుతున్నాయి. అయ్యే వింతలు కాదు, కొత్త వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వింతలు. ఫస్ట్ దానికి లేటెస్ట్ 7 వండర్స్ అని మళ్ళీ కొన్ని పెట్టారు. వీటికి లేనిది ఏంటో చెప్పమంటారా? వీటిలో ఏది కూడా 1 మాట్లాడలేదు, 2 చూడలేదు, 3 ఆలోచించలేదు, 4 కదలలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని గురించి మాట్లాడలేదు. 7 వండర్స్ 100 వండర్స్ అనుకుంటే కానీ ఏది కూడా దేవుని గురించి మాట్లాడలేదు. ఇంకోటి, మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది, పెరగదు, తగ్గదు, పాడైపోద్ది, అంతేనా? కానీ దేవుని గురించి మాట్లాడే అద్భుతం ఎవరంటే మనిషి అండి. మనిషి చేసినవి అద్భుతాలు కాదు, కానీ దేవుడు చేసిన మనిషే అద్భుతం. మరియు దేవుడు చేసిన ప్రతీదీ అద్భుతమే. ఈ ప్రకృతి అద్భుతం, సముద్రంలోని జీవులు అద్భుతం, ఆకాశంలోని జీవులు అద్భుతం, వర్షం అద్భుతం, మేఘాలు అద్భుతం, భూమి అద్భుతం, సూర్యుడు అద్భుతం, చంద్రుడు అద్భుతం. చుట్టుపక్కల ఏమీ ఆధారం లేకుండా చంద్రుడు నిలబడుతున్నాడు, సూర్యుడు నిలబడుతున్నాడు, భూమి కూడా నిలబడుతుంది, గ్రహాలన్నీ కూడా నిలబడుతుంది. విశ్వం అంతా కూడా అద్భుతమే. దేవుడు చేసిన ప్రతిదీ కూడా అద్భుతమే. అద్భుతాలలోకెల్లా అద్భుతం ఎవరంటే మనిషి. ఎందుకంటే దేవుని గురించి మాట్లాడగలడు. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రకృతిలో ప్రతిదీ అద్భుతమే. సముద్ర జీవులు మీరు చూసుకుంటే ఉప్పు నీటిలో ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ఉప్పు నండించుకోవు. ఇదో అద్భుతమేనా కదా? బతికినంతకాలం ఉప్పు నీటిలో ఉన్న ఇప్పుడు కూడా చేప చప్పగానే ఉంటుంది, కానీ ఉప్పగా ఉండదు. చేప ఒక అద్భుతం. ఎగిరే పక్షి చూసుకోండి, మీరు కింద పడిపోదు, చక్కగా ఎగురుతుంది. మనిషి చేసినవి ఎప్పటికీ అద్భుతాలు కావు. దేవుడు చేసిన ఈ విశ్వంలో ప్రతిదీ కూడా అద్భుతమే. భూమి కానీ, సూర్యుడు కానీ, వర్షం కానీ, పంటలు కానీ. పంటలు మీ అందరికీ తెలుస్తుంది. వేరుశనక్కాయ గింజ తొక్క ఒలిసి భూమిలో వేస్తే మళ్ళీ గింజల్లో చాలా వస్తాయి, తొక్కలు చాలా వస్తాయి, కాయలు చాలా వస్తాయి. మరి మనం తొక్కను పారేసేసాంగా, ఎంత అద్భుతమండి. మొక్కజొన్న కండి మీ అందరికీ తెలుసు. ఒక గింజ వేస్తే రైతు 10 కేజీలు వేస్తే 40 బస్తాల గింజలు వస్తే మనం బొళ్ళన్నీ పారేసాం గింజలకి, కానీ మళ్ళీ బొళ్ళు వచ్చేస్తాయి, మళ్ళీ తొక్కలు వచ్చేస్తాయి, మళ్ళీ చెట్టు వచ్చేస్తాయి. అద్భుతం కాదంటారా? చాలా అద్భుతం. మనం తినే ఆహారం కూడా చాలా అద్భుతం. కాబట్టి దేవుడు చేసిన ప్రతిదీ కూడా అద్భుతం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అద్భుతమే. ఎప్పటికీ కూడా మనిషి చేసింది అద్భుతము కాదు. ఓకేనండి? మరి దీనికి సంబంధించి పిల్లలు సింపుల్గా మీరు రాసేసుకోవచ్చు. నేనేదో ఊరికినే పెట్టాను అంతే, అదే చెప్పమని రూల్ ఏం లేదు. దాన్ని ఇంకా తగ్గించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్రహాంతర జీవులు ఉన్నాయి, 3 మొక్కలు చెప్పేయచ్చు. వేరే గ్రహాల్లో మొక్కలు లేవు. వేరే ఈ తర్వాత పాఠంలో వచ్చేస్తుందండి. సరే, వేరే గ్రహాల్లో మొక్కలు లేవు, వేరే గ్రహాల్లో మంచి నీరు లేదు, వేరే గ్రహాల్లో మంచి గాలి లేదు, కాబట్టి గ్రహాంతర జీవులు లేవు. 3 మొక్కలు అయిపోయింది. నేను చెప్పిన 6 పాయింట్లు చెప్పాలని రూల్ ఏం లేదు. సింపుల్గా ఒక 3 మొక్కలు 4 మొక్కలు చెప్పేసుకోవచ్చు. ఏదైనా వారం గురించి 3 మొక్కల్లో చెప్పచ్చు. దేవుడైన యెహోవా వేసిన తోట. ప్రకృతి అంతా యేసుక్రీస్తు చేస్తే మనిషిని ఏదైనా తోటని దేవుడైన యెహోవా అని రాయబడింది. మీరు బైబిల్లో చూసుకోండి. దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి, దేవుడైన యెహోవా తూర్పుని ఏదైనాలో ఒక తోట వేసి ఏదైనా దాంట్లో ఉంచాను. అన్ని మొక్కలు మలిపించాడు. తోట మధ్యలో మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలము, జీవ వృక్ష ఫలము ఉన్నాయి. తాను నిర్మించిన ఆదాముని అవని దానిలో ఉంచాడు. ఆదాముని ఎందుకు ఉంచాడు అంటే దాన్ని సేద్యపరచడానికి, కాయడానికి, ఆ తోటను తడపడానికి తూర్పుని ఏదైనా నుంచి ఒక నది బయలుదేరి 4 సెకండ్ మధ్యలో ఒక పాయింట్ ఎగిరిపోయినా ఏమవుతుంది. ఒక 3-4 పాయింట్లు చెప్పినా సరిపోద్ది. ఓకేనా? సింపుల్గా మీరు ఇంకా సింపుల్గా చేసి 2 మొక్కలే చెప్పేసేయచ్చు.
అంతా చెప్పాలని లేదు, చెప్పగలిగితే చెప్పొచ్చు. రెండో పాఠం ఏంటంటే, ఇప్పుడు ఈ పాఠాన్ని మీరు సింపుల్గా పిల్లలకి ఎలా నేర్పించవచ్చు? ఏవి అద్భుతాలు, ఏవి అద్భుతాలు, ఏవి అద్భుతాలు. టైం ఎంత ప్రవీణ? ప్రసాద్ టైం ఎంత? 10 నిమిషాలు అయిపోతుంది. ఏవి అద్భుతాలు పిల్లలు మీరు వినేటప్పుడు వినేస్తే అయిపోతాయి. ఏవి అద్భుతాలు? మనిషిని చేసిన దేవుడు చేసిన ప్రతిదీ అద్భుతమే. అని చెప్పనా? మనిషిని చేసిన దేవుడు చేసినవన్నీ అద్భుతాలే. వీటిలో మీరు 5 చెప్పుకోవచ్చు. ఎగిరే పక్షుల అద్భుతం, సముద్ర జీవుల అద్భుతం, భూమి మీద పంటల అద్భుతం, సూర్యుడు అద్భుతం, చంద్రుడు అద్భుతం. మనిషి చేసినవి ఎప్పటికీ అద్భుతాలు కావు. ఇంకా సింపుల్గా ఒక మొక్కలో చెప్పచ్చు. మనిషి చేసిన 7 వింతలు అద్భుతాలు కాదు, దేవుడు చేసిన నేనే అద్భుతం. అయిపోయింది, ఒక్క ముక్కలు అయిపోయింది. ఇంకా సింప్లిఫై చేసి ఇంకా రాసుకోవచ్చు. నేను ఊరిని ముడి పదార్థంగా మీకు ఇస్తున్నాను అంతే. వంకాయలు మీకు ఇచ్చా ఎన్ని రకాలుగా వండుకోవచ్చు. పులుసు వేసుకోవచ్చు, మామిడికాయ ముక్కలు వేసి వండుకోవచ్చు, కోసి ఉప్పు కారం పెట్టి గుత్తి వంకాయ వండుకోవచ్చు అండి, వంకాయ పచ్చడి చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోండి. మన పిల్లల వయసుని బట్టి సింపుల్గా నేర్పించడానికి నేను 5 పాయింట్లు ఎందుకు ఇచ్చానంటే వాళ్ళకి వీళ్ళకి కూడా ఉపయోగపడుతుందని ఇచ్చాను. రెండో పాఠం అండి, ప్రస్తుతానికి హాట్ న్యూస్ ఏంటంటే చంద్రమండలంలో ఫ్లాట్స్ కొనుక్కొని వాళ్ళందరూ కూడా ఎందుకు కొనుక్కోలేకపోయామని బాధపడుతున్నారు. కొనుక్కున్న వాళ్ళందరూ స్టేటస్ చూపించుకుంటారు. ఒకప్పుడు కారు స్టేటస్, ఇప్పుడు చంద్రమండలంలో ఫ్లాట్. భార్య బాగా ప్రేమించే భర్త ఒక ఫ్లాట్ కొని ఆవిడ పేరు మీద రాసి ఇచ్చాడంట. రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. అమెరికా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. బాగా ఉన్న వాళ్ళందరూ కొనుక్కుంటున్నారు, ప్లస్ సినిమా యాక్టర్లు కూడా కొనుక్కుంటున్నారు. వీటిని, ఈ ప్లాట్లని. మరి చంద్రమండలంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను మీకు. భూమి మీద మట్టిని మీరు పట్టుకుంటే బాగానే ఉంటుంది, ఏమో అది. అక్కడ చంద్రమండలంలో మట్టిని మీరు అలా పట్టుకుంటే చెయ్యి మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది, కట్ అయిపోతుంది. గాజు పెంకులు ఎలా ఉంటే ఇంకా స్మూత్గా ఉంటుంది, గాజు పెంకుల కన్నా స్మూత్గా ఉంటుంది. జస్ట్ నువ్వు అలా టచ్ చేస్తే ఎక్కడెక్కడ కోసిపోతుంది అంతే. ఒకటి అయితే మహావేడి, లేకపోతే మహా చల్లదం భరించడం. ఇంకోటి చెప్పమంటారా? వర్షం పడదండి అక్కడ. ఎక్కడ పడుతుంది వర్షం? భూమి మీద పడదు. మొక్కలు ఎక్కడ ఉంటే, అందుకని దేవుడు గుర్తుంచుకోండి, 6 దినాల సృష్టిలో ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే, అదేలే వెలుగు తర్వాత ఆకాశం తర్వాత మొక్కల్ని చేశాడు, జంతువులు చేయలే. ముందు మొక్కల్ని చేశాడు. మొక్కలు అనేది ముందు ఉంటే ఆటోమేటిక్గా ఒకటి అన్నీ సెట్ అయిపోతాయి. గృహప్రవేశం జరగడానికి ముందు ఇంట్లో ఫస్ట్ ఏం వేసుకుంటారు? ఒక మొక్కలు తీసుకెళ్ళి పెట్టుకుంటారు, తర్వాత గృహప్రవేశం అనేది చేసుకుంటారు. చంద్రమండలం పాటలు ఎందుకు కొనాలనుకుంటున్నారంటే, కొంతకాలం తర్వాత భూమి మీద అంటే బాగా వేడి ఎక్కువైపోద్ది అంట, ఫ్యాక్టరీలు ఎక్కువైపోయినాయంటే, మనం తోలి బళ్ళు ఎక్కువైపోయినాయంటే, కార్లు ఎక్కువైపోయినాయి, పొగ అంతా ఎక్కువైపోయి భూమి అంతా కూడా మశానంలాగా అయిపోద్దంట. ఒకటి. రెండోది ఏంటంటే, వేరే దేశాల వాళ్ళు మన దేశం మీద అణుబాంబులు వేస్తే మొత్తం స్మాష్ అయిపోద్ది, ఇక్కడ మనం నివసించడానికి కుదరదు కదా, కాబట్టి అప్పుడు కొనుక్కుని ఉంటే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని వీళ్ళ ఐడియా. ఓకేనా? ఎవరెవరు కొనుక్కున్నారో చెప్పాను. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఎలా ఉంటుందండి? అధిక వేడి, అత్యధిక వేడి, అత్యధిక చల్లదనం. మట్టిని టచ్ చేస్తే బాడీ కట్ అయిపోద్ది. అక్కడ మొక్కలు లేవు. మొక్కలు లేవండి ఏముండదు? ఆక్సిజన్ ఉండదు, గాలి ఉండదు. మొక్కలు లేకపోతే ఏముండదు? వర్షం పడదు. ఇంకా మొక్కలు లేకపోతే ఇంకేముండదు. అది మొక్కలు ఎందుకంటే ఆహారం కోసం. ఇప్పుడు మొక్క అన్నా, వరి మొక్క అన్నా, కొబ్బరి మొక్క అన్నా, ఏదైనా మొక్కే. అన్నిటి నుంచి మనకు వచ్చేది ఏంటంటే ఆహారం. ఫస్ట్ మొక్కలు ఎందుకంటే మనిషికి ఆహారం, తర్వాత ముందు ఆక్సిజన్నే అనుకోండి ఆహారం అన్నమాట. ఇంకోటి, అక్కడ ఆహారం ఉండదు, ఆక్సిజన్ ఉండదు అంటే ఏముండదు, ఇంకా ఏకంగా వర్షం ఉండదు, పంటలు ఉండదు. తర్వాత నీరు లేదు కాబట్టి మంచి నీరు ఉండదు, గాలి ఉంటుంది కానీ మంచి గాలి ఉండదు, ఆహారము ఉండదు. కాబట్టి చంద్రమండలము నరులకు నివాస యోగ్యమైనది కాదు. చంద్రమండలం నరులకు నివాస యోగ్యమైనది కాదు. భూమి మాత్రమే నరులకు నివాస యోగ్యమైనది. కాబట్టి చంద్రమండలంలో ప్లాట్స్ వద్దు, భూమి మీద ప్లాట్స్ ముద్దు. అంతే కదండి. చంద్రమండలంలో ప్లాట్స్ వద్దు,
భూమి మీద ప్లాట్సే వద్దు. మీకు ఆల్రెడీ ఇల్లు ఉంటే, మీకు ఏమైనా క్యాష్ ఉంటే భూమి మీదే కొనుక్కోండి. చంద్రమండలం మీద మాత్రం వద్దు. కాబట్టి చంద్రమండలంలోనే కాదు, వేరే ఏ గ్రహాల్లో కూడా మనుషులు లేరు. ఎలా చెప్పొచ్చు అంటే ఈ మూడే మెయిన్ విధం. ఒకటి మొక్కలు లేవు, మంచి నీరు లేదు, మంచి గాలి లేదు, వర్షం లేదు. మొక్కలు లేకపోతే పంట ఉండదు, పంట లేకపోతే మొక్కలు లేకపోతే వర్షం కూడా ఉండదు. ఇప్పుడు చంద్రమండలం అయిపోయి అంగారక గ్రహం మీద ప్రయత్నిస్తున్నాడు. ఏంటంటే అక్కడ కానీ ఏమన్నా జీవులు ఉన్నాయి. మీకు వాట్సాప్లో ఈరోజు ఫోటో పెట్టాను, ఒకటి గ్రహాంతర జీవి ఫోటో ఒకటి పెట్టాను. ఉందా లేదది? దాని చెవుల్లో నాకు భయం వేసింది చూసి. అసలు మీరు క్రోమ్లోకి వెళ్ళి కొడితే ఒకటేమో పక్షిలాగా ఉంది, ఒకటేమో జంతువులాగా ఉంది, ఒకటేమో కాళ్ళు లేని దానిలాగా, దానికి తలకాయ మాత్రం ఉంది, చుట్టూ కాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు భయపడతారని అది పెట్టి ఈరోజు మిమ్మల్ని బొమ్మ తీసుకురామన్నా. చూసారా, వాట్సాప్లో చూసిన వాళ్ళందరూ కనపడుద్ది. గ్రహాంతర జీవులు ఏదైనా వాళ్ళని చిన్న బొమ్మ ఇచ్చి చిన్నగా 2 బొమ్మలు వేసి చిన్న చిన్న మొక్కలు చుట్టూ వేసేసి, ఒక చెట్టు ఏమో జీవవృక్ష ఫలం, ఇంకో చెట్టు వేసి మంచి చెడులో తెలివినిచ్చు వృక్ష ఫలం. ఇది డ్రాయింగ్ వర్క్. ఓకేనండి. కాబట్టి వచ్చేది వారం అందరూ 2 పాఠాలు చెప్పి చెయ్యాలి. సాయంకాలానికి వర్క్ ఏంటి? సాయంకాలానికి ఓకే. ఎప్పుడు వరకు? వచ్చే ఆదివారం 2 పాటలు ప్రేయర్ జరిగింది. 2 పాటలను సింపుల్గా మీ మమ్మీ డాడీతో రాయించుకొని చదివేసేయండి. సింపుల్గా మీరు చెప్పలేకపోతే ఒక్క పాయింట్లో చెప్పేసేయండి, లేదా 2 పాయింట్లో చెప్పేసేయండి. నోట్స్ మాత్రం అన్ని పాయింట్లు రాసుకోండి. సాయంకాలం వర్క్ ఏంటంటే పిల్లలు, సాయంకాలం వరకు మీ అందరి దగ్గర బైబిల్ ఉంది లేదా? లేదు. నేను ఇంట్లో పెట్టాను, కనపట్టలేదు. అది రేపుగా ఎల్లుండిగా ఎత్తుతాను. మీ అమ్మ మీ నాన్న దగ్గర, మీ దగ్గర మీ అమ్మ మీ నాన్న దగ్గర ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. మమ్మీని డాడీని ఒక 50 రూపాయలు పెట్టి మంచి నోట్స్ కొనమని చెప్పండి. మంచి నోట్స్ కొనుక్కోండి, తెల్లగా ఉండాలి నోట్స్. దాని మీద వచ్చే ఆదివారం మీ అందరూ ఒక 5 వచనాలు రాసుకురావాలి. మనం బైబిల్ని మన నోట్స్లో రాసేద్దాం. మీరు 15 ఏళ్ళు వచ్చేటప్పటికి 66 పుస్తకాలు రాసేస్తారు. ఎన్ని సంవత్సరాలు వచ్చేటప్పటికి? 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి. ఈ మార్చి నెల నుంచి స్టార్ట్ చేయండి. ఏం చేయాలి? 5 వచనాలు చూసి బైబిల్లోవి రాసుకురావాలి. సార్ నేను 10 వచనాలు రాస్తానంటారా? రాసేసేయండి. లేదండి నేను ఒక అధ్యాయం రాసేస్తానంటారా? రాసేసేయండి. కరెక్ట్గా ఎన్ని రాయాలంటే 5 వచనాలు. నిదానంగా 5 వచనాలతో స్టార్ట్ చేసి తర్వాత 5 అధ్యాయాల వరకు వెళ్దాం. అలా రాసుకుంటూ ఎన్ని రాయాలి? మరి వచ్చే ఆదివారం ఎందుకు రాయాలి? మనం స్టార్టింగ్ క్లాస్ పెట్టిన రోజు నుంచి ఎందుకు ఇవ్వలేదు ఈ వర్క్? ఎందుకు నేర్చుకోవాలని కాదు. ఎప్పుడైతే ఏదైనా మనం స్టార్ట్ అయిందో, ఏదైనా మనలో దేవుడు ఆదాముని పెట్టాడో, తర్వాత అవని పెట్టాడు, అన్ని జంతువులని పేర్లు అయిపోయిన తర్వాత చల్లపూట దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు అంట. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుడితో మాట్లాడాలి. మీకు వచ్చే ఆదివారం ప్రార్థన గురించి మన కోటేశ్వరకి నేర్పిస్తుంది. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి, ప్రార్థనలో ఏం అడగాలి. ఓకేనా? ప్రార్థన అంటే దేవుడితో మీరు మాట్లాడతారు. ఆదాము అవ్వ ప్రతి చల్లపూట దేవుడు వస్తే మాట్లాడేవాళ్ళు. దేవుడు బదులు ఎవరు వచ్చేవాళ్ళు అంటే దేవదూత వచ్చేది, స్వరం మాత్రమే వినపడేది. స్వరంతో దేవుడు మాట్లాడుతుంటే ఆదాము అవ్వలు వినేవాళ్ళు, ఆదాము అవ్వలు మాట్లాడుతుంటే దేవుడు వినేవాడు. ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి మీ అందరి చేతిలో 66 పుస్తకాలుగా బైబిల్ ఉంది. ఇప్పుడు మీరు బైబిల్ చదివితే దేవుడు మీతో మాట్లాడినట్టు. పిల్లలు, బైబిల్ చదివితే దేవుడు మీతో మాట్లాడినట్టు. మీరు ప్రార్థన చేస్తే దేవుడితో మీరు మాట్లాడినట్టు. మన పాఠాలు కంటిన్యూషన్ అవుతుంది. అర్థమైంది నేను చెప్పింది? మీరు బైబిల్లో 5 వచనాలు కానీ 10 వచనాలు కానీ ఎన్ని రాయగలిగితే ఎన్ని రాయండి. మంచి నోట్స్ కొనుక్కోండి చక్కగా. అది మీకు బైబిల్తో సమానం. మీ చేతిలో అమ్మ నాన్న దగ్గర బైబిల్ ఉంటుంది. మీకు పెద్ద అయిన తర్వాత నేను బైబిల్ కొనిపెడతా. ఓకేనా? అందాక మీరు దేంట్లో రాసుకోవాలి? నోట్స్. మంచి నోట్స్ కొనుక్కోండి. అవసరమైతే ఒక డ్రెస్ కొనుక్కోవడం మానేసేయండి. 100 రూపాయలు ఉండదు నోట్స్, 50 రూపాయలు 60 రూపాయలు. పెద్ద నోట్స్ కొనండి. పెద్ద నోట్స్ కొనండి. మా పిల్లలు కూడా కొంటాను నేను. 10 రోజులు అయితే పరీక్షలు అయిపోతాయి. మంచి నోట్స్ కొనండి. అంటే నేను వైట్ నోట్స్ కొనొద్దు. గుర్తుంచుకోండి, ఎవరు కూడా పెన్నుతో రాయకూడదు, పెన్సిల్తోనే రాయాలి. ఎందుకని? తప్పు వస్తే ఎరేజ్ చేసుకోవచ్చు. మీరు బైబిల్లో చూసి రాస్తే మీరు మీతో దేవుడు మాట్లాడుతున్నట్టు. మీరు ప్రార్థన చేస్తే మీరు దేవునితో
మాట్లాడండి. మరి మీరు దేవునితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని వచ్చాక మన కోటేశ్వరక్క చెప్పిద్ది. మీరు ఏం చేయాలి ఈ లోపల? దేవుడు మాట్లాడిన మాటలు, లేదా దేవుడితో మీరు మాట్లాడి ఇక్కడికి వస్తే దేవుడితో మీరు ఎలా మాట్లాడాలో వచ్చే ఆదివారం నేర్పిస్తాం. అర్థమైంది? అర్థం లేదా? ఏదేను వనంలో ఆదామవలు చేసిన పని ఏంటంటే, చల్లపూట దేవుడు వస్తే దేవుడితో వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు దేవునితో మాట్లాడారు. అదే మనం వచ్చే ఆదివారం నేర్చుకున్నాం. పాఠాల పేర్లు ఏంటంటే, దేవునితో మనం ఎలా మాట్లాడాలి, దేవుడు మనతో ఎలా మాట్లాడతాం. చాలామంది ఏం చెప్తున్నారంటే, రాత్రి దేవుడు నాకు దర్శనంలో కనపడి మాట్లాడేశారని చెప్తున్నారు. నమ్ముతారా? మరి పీటర్సన్ మీతో ఎప్పుడైనా మాట్లాడాడు దేవుడు అంటే అదంతా ఏంటి? అబద్ధం. దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, నువ్వు బైబిల్ చదవటం ద్వారా నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవునితో. పూర్తి వివరాలు మీకు వచ్చే ఆదివారం ఇస్తాను. కాబట్టి మీ అందరూ వచ్చే ఆదివారానికి నోట్స్ కొనుక్కోండి. ఆ నోట్స్ ఒక కవర్ పెట్టుకోండి. చీర కవర్ ఉంటుంది చూసారా, అది పెట్టుకోండి. తడవకూడదు. నోట్స్ ఎప్పటి వరకు ఉండాలి? మీకు 15 ఏళ్ళు వచ్చే వరకు ఉండాలి. ఆ నోట్స్ అయిపోతే ఇంకో నోట్స్ పెట్టుకోవచ్చు. బైబిల్లో ఉన్న కొన్ని పని చేయొచ్చు. మీరు ఆల్రెడీ 6 దినాలు సృష్టి అంతా నేర్చేస్తున్నారు కదా. శుక్రవారం సెలవు, శనివారం సెలవు, ఆదివారం సెలవు, ఈరోజు సాయంకాలం ప్రార్థనలు సెలవు. అధ్యాయం రాసేయచ్చు. నాకు తెలిసి ఎన్ని ఉంటాయి? 28 వాక్యాలు ఉంటాయి. ఎంత రాయలేరమ్మా? హోంవర్క్ ఎంత రాస్తున్నారు? కాబట్టి ఎంత రాయాలి? ఒక అధ్యాయం రాయాలి. ఆల్రెడీ ఆ అధ్యాయం మొత్తం మీరు నేర్చేసుకున్నారు, చెప్పేశారు, చెప్పేశారు. మొదటి దినాన్ని ఏం చేశాడు, రెండో దినాన్ని ఏం చేశాడు, మూడో దినం అదే ఉంటుంది మొత్తం. ఓకేనా? ఆది కాండంలో మొదటి అధ్యాయం ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుని రావాలి. నోట్స్, కవరు ప్రతి ఆదివారం ఇక్కడ తెచ్చుకోండి. బ్యాగులు నేను తేలేదు. నాకు వర్క్ హరిబాబు చెప్పినట్టుగా హరిబాబు ఒక 20 రోజుల కింద మాట చెప్పాడు. నన్ను ఒక 20 రోజుల పాటు వదిలేయన్నాడు. ఏంటో అర్థం అవ్వాలి. నాకు ఇంటర్మీడియట్ డ్యూటీ చేశారు. 7:30కి వెళ్ళిపోవాలి. హరిబాబు మన బయోమెట్రిక్ అక్కడే 1:30 అయిపోయింది. మళ్ళీ మా పాపని తీసుకున్నాను. అసలు పిల్లల కోసం బాగా చెప్పిన వాళ్ళకి ఇద్దామని గిఫ్ట్లు కూడా కొనుక్కొచ్చా. సన్సైడ్ మీద మర్చిపోయొచ్చా. మా పిల్లలకి ఇప్పుడు ప్రైవేట్ క్లాస్. మళ్ళీ ఎన్ని సర్దుకుని అన్నీ వేసి మైకి పెట్టి ప్రైవేట్ క్లాసులో దింపి వచ్చేటప్పటికి 9 అయిపోయింది. మళ్ళీ వచ్చే ఆదివారం తీసుకొచ్చిన మీ అందరికీ. అంటే 2 రోజులు సెలవు ఉంది కదా నాకు. బైబిల్, బ్యాగు, మీరు ఆ బ్యాగ్లో ఆ బుక్ అవన్నీ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. అందరి దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా. వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోవచ్చు. ఈరోజు ఏమైనా నేర్చుకున్నారు? 2 ముక్కలో చెప్పండి. 2 పాఠాలు నేర్చుకున్నారు. మొదటి పాఠం ఏంటి? ఏవి అద్భుతాలు. ఏవి అద్భుతాలు అంటే, ఇలా నుంచుని నేనే ఒక అద్భుతం, భూమి అద్భుతం, కనపడే సూర్యుడు అద్భుతం, చంద్రుడు అద్భుతం, కనిపించే ప్రతి మొక్క అద్భుతం, అద్భుతాలమైన బ్రతుకుతున్న అద్భుతాన్ని నేను. మనిషి చేసింది ఎప్పటికీ కూడా అద్భుతం కాదు. ఎందుకు కాదంటే, అది మాట్లాడలేదు, చూడలేదు, కదలలేదు, దేవుని గురించి కూడా మాట్లాడలేదు. దేవుని గురించి చెప్పే నేనే అద్భుతం. రెండో పాఠం, చంద్రమండలం పాటలు కొనుక్కోవచ్చు. చంద్రమండలం మీద మీరు చెప్పేస్తుంది. మొక్కలు లేవు, మంచి నీరు లేదు, మంచి గాలి లేదు, వర్షం లేదు. అక్కడ మట్టిని పట్టుకుంటే చేతులు కట్ అయిపోతాయి. అక్కడ అయితే బాగా వేడిగా ఉంటుంది, లేదా బాగా చల్లగా ఉంటుంది. మీరు ఈ వీడియో మీ నాన్న యూట్యూబ్లో దగ్గర తీసుకుని పెట్టేసుకుని మీరు వినేసుకోవచ్చు. వినేసి 2-4-5 మొక్కలు రాసుకోవచ్చు. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క దయ వల్ల ఈరోజు నీ పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పాను తండ్రి. వచ్చే ఆదివారం నుంచి నీ యొక్క 66 పుస్తకాలని పాత నిబంధన గ్రంథంలో రాజు ఒక ప్రతిని తన కొరకు రాయించుకుని పెట్టుకోమన్నావు తండ్రి. నీ పిల్లల మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు తండ్రి. వాళ్ళు కూడా ఒక ప్రతి రాసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకునే భాగ్యం దయచేయమని ఈ రోజు నుంచి ఆ వర్క్ పిల్లలకి ఇవ్వడం జరిగింది తండ్రి. మీ కృప సహాయం వారికి దయచేసి వారు కూడా ఒక 66 పుస్తకాల గ్రంథాన్ని వారి చేతులతో రాసే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పిల్లలు, అక్క మనకి ఈరోజు పులిహార చేయమంటే వారం పులిహార అయిందంటాం. నేనే తిన్నాను. పరవన్నం వండుకొచ్చిన పాలు పోసి చక్కగా తినేసి మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చేతులు అక్కడ కడుక్కొచ్చేసుకొని మీరు అక్కడ వాటర్ అని కడుక్కొని మీ అందరి కోసం ఒక 4 రోజుల్లో స్పెషల్గా అక్కడ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేసేస్తున్నాం. దానికి కూడా ఐడియా మన కోటేశ్వరయ్య ఇచ్చిందండి. అంటే బాత్రూమ్ వస్తే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తుంది కదా. ఆ టేకు మొక్కలు అనమాట కట్టాను. ఇవాళ సెలవు కదా, 2-3 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసేస్తాను. ఒక వారం రోజులు అడ్జస్ట్ అవ్వండి. ప్రవీణ్ గారు
వెళ్ళిపో కరిగిస్తారు. బకెట్ అటు పెట్టారు అయితే ఇటు వచ్చేస్తాయి నీళ్ళని. నేను మొన్న పెట్టాను చేతుల వైపు.